2 గంటలుగా తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. కేంద్రం నిర్దేశించిన జనగణనపై తెలంగాణ మంత్రివర్గంలో చర్చించారు. తొలి విడత జనగణన మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. 34 ప్రశ్నలతో కూడిన నమూనాతో పాటు 84,000 మంది ఎన్యూమరేటర్లు ఏర్పాటు చేశారు. 2027 ఫిబ్రవరిలో రెండో విడత జనగణన జరగనుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు, జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా మంత్రివర్గం చర్చిస్తోంది. రైతు భరోసా, నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు గంటలుగా తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. కేంద్రం నిర్దేశించిన జనగణనపై తెలంగాణ మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, తెలంగాణ కేబినెట్ సమావేశం 2 గంటలుగా కొనసాగుతోంది. ఎటువంటి అంశాలు చర్చిస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో జరుగుతుంది. ఈ సమావేశం సంబంధించి చాలా కీలక అంశాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మొదటగా చర్చించడం జరిగింది. ఆ కార్యక్రమాల చర్చ అనంతరం తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణనకు సంబంధించి మొదటి విడత జనగణన మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి దీన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ గా పేర్కొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సుమారుగా 89,000 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి 34 ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ ప్రశ్నావళికి సంబంధించి కేబినెట్ మొత్తానికి కూడా రాష్ట్ర సిఎస్ రామకృష్ణారావు వారికి వివరించడం జరిగింది. కేబినెట్ లోని మంత్రులందరికీ కూడా ఈ హోస్టింగ్ ఆపరేషన్ లో ఏ విధమైన ప్రశ్నలను సంధిస్తారు, ఏ వివరాలను సేకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే విషయానికి సంబంధించి మంత్రులందరికీ కూడా వీటి మీద వివరించడం జరిగింది. రెండో దశ జనగణన వచ్చేసి వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. అప్పుడు జనాభాకు సంబంధించి జనాభా అంటే ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. ఈ జనగణనలోనే అన్ని రకాల వివరాలను తెలుసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మేట్ ప్రకారం ఆ 34 ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. ఈ 34 ప్రశ్నలకు సంబంధించి రేపు మళ్ళీ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగా రాష్ట్ర కేబినెట్ లో ఈ విషయానికి సంబంధించి చర్చించడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా ఎన్యూమరేటర్లు, అదేవిధంగా నోడల్ ఆఫీసర్లు కలిపి 89,000 మంది ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగతా మంత్రులందరికీ కూడా సిఎస్ రామకృష్ణారావు వీటి మీద వివరించడం జరిగింది. ఇవే కాకుండా ఇతర అంశాలను చూస్తున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశాలతో పాటుగా రాజకీయపరమైన అంశాలను కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా కేటాయింపులు కావచ్చు, వాటన్నిటికీ కూలంకషంగా తెలుసుకునేందుకు కొంత సమయం ఏర్పడింది. కాబట్టి ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ఎప్పుడు నిర్వహించాలనే విషయానికి సంబంధించి కూడా చర్చించడం జరుగుతుంది. అయితే ఇటు మరొక వైపు రాజ్యసభకు సంబంధించి రాష్ట్రంలో 2 ఖాళీలు ఏర్పడబోతున్నాయి. రాజ్యసభకు సంబంధించి ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరెవరు రాజ్యసభకు సంబంధించి పదవి కాలాన్ని పూర్తి చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా ఇందులో చర్చ జరుగుతుంది. ఇక్కడ 2 రాజ్యసభ సభ్యులను కూడా నామినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ముందుగా వారికి సంబంధించి పేర్లను కూడా ఇందులో డిసైడ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మార్చి 16వ తేదీన ఎలక్షన్ జరుగుతుంది రాజ్యసభకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే మార్చి 3వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేయాలి. అప్పుడైతేనే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది. దాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ విషయాలతో పాటుగా మెట్రోకు సంబంధించి మెట్రో గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ప్రస్తుతం ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది. ఎల్ఎన్టీ దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. ఎల్ఎన్టీ దాదాపుగా ఇంకా 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి ఉంది.
అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను సేకరించాలని చెప్పేసి మెట్రో విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాలతో పాటుగా మూసీ నది సుందరీకరణకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. ఇటీవల భూసేకరణ కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మూసీ సుందరీకరణతో పాటుగా దేశంలోనే అత్యంత ఎత్తైన భారీ విగ్రహాన్ని గాంధీ సరోవర్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసి గాంధీ సరోవర్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు దానికి అయ్యే ఖర్చులు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కూలంకషంగా చర్చిస్తుంది రాష్ట్ర కేబినెట్. ఇటు ఉద్యోగుల అంశాన్ని చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఒక ఉద్యోగుల పాలసీ నడుస్తుంది. ఆ పాలసీ కాకుండా కొత్త ఉద్యోగుల హెల్త్ పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం దానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన ఒక కమిటీ మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే